ఇవాళ రిటైర్మెంట్ అవ్వబోతున్న దీనానాథ్ గారికి, ఇవాళ ఫంక్షన్లో కలుసుకున్న అందరికీ, ఈ స్కూల్కి సంబంధించిన విద్యార్థులకి, తరువాత కాన్పూర్ బిజినెస్ మ్యాన్ మిస్టర్ విజయ్ కుమార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ ఫంక్షన్ని సక్సెస్ చేయడానికి మన చీఫ్ గెస్ట్ గారిని 2 మాటలు మాట్లాడమనిగా కోరుతున్నాను. దీనానాథ్ సార్ గారి ఈ సేవల కోసం ఈ పాఠశాల నుంచి ఏమిచ్చినా ఎంత ఇచ్చినా ఆయన రుణం తీర్చుకోలేం. పువ్వుని ఇవ్వలేకపోయినా ఆకుగానైనా ఈ బహుమతిని ఆయనకి అందజేయమని గౌరవనీయులైన విజయ్ కుమార్ గారిని కోరుకుంటున్నాను. ఇవాళ నేను ఇంత గొప్ప స్థాయికి రావడానికి ఊరే కారణం. నన్ను ఇలా గొప్ప శిల్పంగా మార్చింది మా దీనానాథ్ సార్. నేను పేద కుటుంబంలో పుట్టినా నన్ను ఇంత గొప్ప స్థాయికి తీసుకొచ్చింది మా దీనానాథ్ సార్. ఒక మామూలు విద్యార్థి చదివి గొప్పవాడవడానికి చాలా కష్టం ఉంది. ఇతని దగ్గర చదువుకున్న విద్యార్థులు ఇవాళ డాక్టర్లు గాను, గొప్ప గొప్ప ఇంజనీర్లు గాను, గొప్ప బిజినెస్ మ్యాన్లాను, గవర్నమెంట్ ఆఫీసర్స్ గాను ఉన్నారు. కానీ చదువు నేర్పేవారు ఎప్పుడు ఆచార్యగానే ఉండిపోతారు. మాస్టర్ దీనానాథ్ గారు చేసిన సేవలకి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. దీనానాథ్ సార్ లాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి నేను ఏం చెప్పగలను? విద్యార్థిగా నా జీవితం అంతా ఈ పాఠశాలలోనే ఉంది. కాబట్టి నేను ఈ స్కూల్కి 50,000 రూపాయలు ఇద్దామని అనుకుంటున్నాను. శాబాష్, చూసావా? శాబాష్ శాబాష్. తమ్ముడు, ఇలాంతా అరవద్దు. మెల్లగా మెల్లగా. ఆయన పని చేస్తున్నప్పుడే రిటైర్డ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న పేరు రామునే కదా? శాబాష్, చూసావా? మీరందరూ కలిసి ఈరోజు ఒక మామూలు మనిషిని భగవంతుని చేశారు. నేను కేవలం నా కర్తవ్యాన్ని మాత్రమే నెరవేర్చాను. ఏ బడిలో అయితే నేను ఉద్యోగం చేశానో అక్కడ దేన్ని వదిలి వెళ్ళలేదు, తీసుకునే వెళుతున్నాను. మీ జ్ఞాపకాలను. ఈ పాఠశాల నా జీవితంలో ఒక ముఖ్య పాత్రను పోషించింది. పిల్లలందరూ ఎప్పుడూ నా మనసులోనే ఉండేవారు. ఈరోజు వాళ్ళను వదిలి ఎక్కడికి వెళ్తున్నారు? పాఠశాలకు. మర్చిపోయారా? ఈ రోజు నుంచి మీరు వెళ్ళక్కర్లేదు. అరే, ఈ విషయం మర్చిపోయాను. ఈ పాఠశాల నాకు కలలా అయిపోయింది. అయినా కూడా నేను వెళ్ళి చూసొస్తాను. అమ్మా, ఎవరు? విజయ్నా? రా బాబు, రండి. ఈ పేదదాని ఇంటికి రండి, కూర్చోండి. లేదమ్మా, ఇప్పుడు నేను వెంటనే బయలుదేరాలి. ఓ చిన్న పని మీద అహ్మదాబాద్ వరకు ముందు వెళ్తున్నాను. కూర్చో బాబు. అమ్మా, నేను మీకు నా మనసులో మాటను చెప్పబోతున్నాను. మీరు దాన్ని అంగీకరిస్తానని నాకు మీరు మాట ఇవ్వాలి. అయినా ఏముంది? మాస్టర్ జీవితం గురించి నాకు పూర్తిగా తెలుసు, బాగా తెలుసు. ఆయనకంటూ ఆయన జీవితంలో ఆయన ఏది దాచుకోలేదు. అందువల్ల ఏంటి? 2 బిడ్డలున్నారు. అది నిజమే అమ్మా, కానీ నాకు కూడా బాధ్యత ఉంది కదా. అమ్మా, ఇది తీసుకోండి. వద్దని చెప్పకండి. ఇది మీరు వద్దని చెప్తే నా మనసు బాధపడుతుంది. అలా ఇందులో ఏముంది విజయ్? ఏం లేదు. మా మాస్టర్ నాకు ఇచ్చిన దాంతో పోలిస్తే ఇది ఎందుకు పనికిరాదు. విజయ్, విజయ్, నేను చెప్పింది కాస్త విను విజయ్. విజయ్, నేను చెప్పింది విను.
రమా, ఏంటిది? డబ్బులు 25,000 ఉన్నాయి. మొత్తంగా 25,000 ఉన్నాయి. నైన్ వాళ్ళ ఇంట్లో ఉయ్యాల కట్టినప్పుడు బిడ్డకి బంగారం గాజులు వేయొచ్చండి. పాపం నిశాక మనం ఏమీ వేయలేదు. ఈ డబ్బుతో తనకేమైనా కొనొచ్చు. అరే, మన శేఖర్కి ఘనంగా పెళ్లి చేయొచ్చు. నా గౌరవాన్ని నువ్వు మట్టిలో కలిపేశావు, అంతేగా? ఎవరు? విజయ్ ఇచ్చాడా ఈ డబ్బు? ఆ అందుకే వాడు నన్ను చూసినా చూడనట్టు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? వాడి బండిలో అహ్మదాబాద్ వెళ్తానన్నాడు. రమా, నువ్వు ఎంత పనిచేశావు. ఎంతో కష్టంలో ఉన్నా కూడా నేను ఎవరి దగ్గర చేయి చాచలేదు, నీకు తెలీదా? కానీ నాకు ఉద్యోగం లేకుండా ఉండే ఈ సమయంలో ఈ డబ్బును తీసుకుని, వద్దు రమా, వద్దు, ఆ డబ్బుని ఇలా ఇవ్వు. కానీ ఈ డబ్బుని వాడు ఎంతో ప్రేమతో ఇచ్చాడు. ఇప్పుడు ఈ డబ్బు ఎవరికిస్తారు? పాఠశాలకు. నేను విజయ్ కోసం ఏమేం చేశానో దానికి నాకు పాఠశాల జీతం ఇచ్చింది. ఈ డబ్బు ఉండాల్సిన చోటు ఇక్కడ కాదు, పాఠశాలలో ఉండాలి. అరే ఆగండి, మీకేమైనా పిచ్చి పట్టిందా? దయచేసి రండి. అక్క, మాస్టర్ ఇంట్లో ఉన్నారా? లేరు, ఎక్కడికో వెళ్ళారు. ఆయన రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఇంట్లో లేకుండా బయటికి ఎందుకు వెళ్ళడం? అంత పని ఏముందని ఆయనకి? ఏం చేసేది? పాపం ఆ విజయ్ నాకు 25,000 డబ్బులిచ్చెళ్ళాడు. కానీ మీ మామయ్య ఆ డబ్బుని పాఠశాలకి ఇవ్వడానికి వెళ్ళారు. ఒకటి, మనకి ఎవరి సహాయం లేదు. అంతకు మించి అక్క, ఏడవకండి. నువ్వు చెప్పావంటే నేను తీసుకొచ్చి ఆ డబ్బు మీకు ఇస్తాను. వద్దు తమ్ముడు, నీ డబ్బు నాకెందుకు? నీ డబ్బు నా డబ్బని విడదీకు. మన అమ్మ, నాన్న, తాత, ముత్తాతలు వదిలిపెట్టి వెళ్ళింది మన కోసమే కదా. అమ్మా నాన్న లేని నన్ను మాస్టర్ గారే కదా నన్ను పెంచి పెద్ద చేశారు. ఆయనే లేకపోతే నేనేమై ఉండేవాడిని? తమ్ముడు, ఈరోజు చారు వస్తుంది. మీ మావయ్యకి స్టేషన్కి వెళ్ళడానికి కూడా గుర్తుండదు. నువ్వు ఇప్పుడే స్టేషన్కి వెళ్ళు. ఇలా చూడక్క, స్టేషన్కి ఎందుకు? మన ఊరికి ఏ రోజైనా కరెక్ట్ టైంకి ట్రైన్ వచ్చిందా? ఒకవేళ టైంకి బండి వచ్చుంటే అది నిన్నటి బండి అయి ఉంటుంది. అరే, నువ్వు వెళ్ళు. వెళ్లే దారిలో ఎవరికో మంచి చేస్తానని కూర్చో. లేదు లేదక్క, నేను అలా చేయను. నేను నేరుగా స్టేషన్కి వెళ్ళి అక్కడ మాట్లాడుతూ కూర్చుండిపోతాను. నేను గనక ఇక్కడ నీతో ఇలా మాట్లాడుతూ ఉంటే అక్కడ బండి స్టేషన్ నుంచి వెళ్ళిపోతుంది. చాలు చాలు, వెళ్ళు. వెళ్తున్నా. ఈ డబ్బుల్ని మీరు పాఠశాలకి ఇద్దామనుకుంటున్నారా? ఇది మీ గొప్పతనమే. విషయం ఏంటంటే సార్, జీవితంలో మీరు ఇంత అమాయకంగా ఉండటం మంచిది కాదు సార్. కొంచెం మీ గురించి ఆలోచించండి. అత్యాస మన జీవితానికే కష్టాన్ని కలిగిస్తుంది సార్. ఇప్పటి వరకు నా కాళ్ళని నేను ఒక్కు చేసుకుని నిలబడ్డాను సార్. ఇప్పుడు జీవితపు చివరి కాలంలో జారిపడి లాభమేంటి? కాశీకి వెళ్ళే సన్యాసిని జీవితమే దారి నిలుస్తుంది. ఓయ్ మామా! అరే ఎవరు? ఆగు మామా, ఆగు. ఎవరు? ఊరంతా వినబడేలా ఎందుకు అరుస్తున్నావు? అరే జమునాదాస్, ఎలా జరుగుతుంది నీ రామ్లీలా నాటకం కంపెనీ? అబ్బా కొంచెం ఆగు. ఇన్ని రోజులు నేను నీ కోసమే వెతుకుతున్నాను. ఓ అలాగా, సరే ఏంటో చెప్పండి. ఏం చెప్పమంటావు? చెప్పాలో చెప్పు. మా రావణాసుడికి గొంతు పట్టేసింది. ఇంకా మా హనుమంతుడి కాలు తిమ్మిర్లెక్క. అవును, మీరు వచ్చి ఏదైనా వైద్యం చేస్తారా? ఉండవయ్యా, నువ్వు ఒక్కడివి. నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఆ రావణాసుడికి కూడా హార్ట్ అటాక్ వస్తుందేమో. నేనేమి మూర్ఖుని కాదు, డాక్టర్. మీరు ఉన్నారని తెలుసు. మీరు కొంచెం మాతో పాటు రండి. ఎక్కడికి? పక్కూరు రాంపూరా? లేదు, కుదరదు. నేను నీతో పాటు రాంపూర్ వస్తే మా అక్కయ్య నన్ను చంపేస్తుంది. నేను ఇప్పుడు కలకత్తా నుండి మా అక్కయ్య కూతురు వస్తుంది, తన కోసం స్టేషన్ కి వెళ్తూ ఉన్నాను. అరే మామా ఆగు, ఎక్కడికి వెళ్తున్నారు? దయచేసి కొంచెం ఆగండి. బండి అలాగూ 4 గంటలు ఆలస్యంగా వస్తుంది. మామా ఆగు. నేను నీకు మామనా? మామా ప్లీజ్, నేను చెప్పేది వినండి. దయచేసి వచ్చి నాకు సాయం చేయండి ప్లీజ్. అక్కడ నా నాటకం. ఇలా చూడు జమునాదాస్, నేను ఎవరి నాటకాన్ని పాడు చేసేవాడిని కాదు. రావణాసురుడు దిగులుగా కూర్చొని ఉండిపోతాడు, హనుమంతుడు కిందకు దూకడు. అలాంటప్పుడు రామ్లీలా ఎలా జరుగుతుంది? అదే కదా. పద వెళ్దాం. పద. ఎక్కడున్నారు నా లంకేశ్వరుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? రావణాసుడా, ఇలా రా. ఏంటి మామని భయపెడుతున్నావా? వీడేనా మీ రావణాసురుడు? ఇదిగో గడగడ తాగి.
ఇది తాగితే నా గొంతు సరవుతుందా? అరే వీడి చేత ఏం తాగించారయ్యా? వీడి చేత ఏ కంపెనీ మందు తాగించావు? ఏం కాదయ్యా, ఈ మందుని గడగడ తాగేసాయి, అంతా సర్దుకుంటుంది, నీ రోగం తెక్క కుదురుతుంది. తాగేయ్. నేను ఒకటి చెప్పనా, వాడి గొంతు తెరుచుకోలేదంటే నేను తెరుచుకోవాల్సి వస్తుంది. ఏది తెరుచుకోదు, అన్నీ మూసుకుపోతాయి, కంపెనీ కూడా మూతపడుతుంది. అది సరే, హనుమంతుడు ఎక్కడున్నాడు బజరంగ బలి? ఏయ్ ఏయ్ ఇలా రా రా. ఇక్కడికి రా, దగ్గరికి రా. రే తెక్కలోడా, బీడి తాగుతున్నావా? రే తెక్కలోడా, బీడి పడైరా. ఇవ్వు నాకు ఇవ్వు. సర్లే, ఏ కాలు నొప్పిగా ఉంది నీకు? నా కాలు చేతుల గురించి నీకు అనవసరం అయ్యా. ఇదిగో తాగు. జమునా దాస్, ఏంటి అయిపోయింది? ఏమైంది? టైం అయిపోయింది. పో, తెరిచేయండి. తెరని తెరిచేయండి. అవునవును, నీ నోరు మాత్రం తెరవకో. రేయ్, నీ కాలు బాగుంటే అబద్ధం ఎందుకు చెప్పావు నువ్వు? ఎప్పుడు నా పాత్ర వస్తుందో అప్పుడు నీకు తెలిసింది నా గురించి. వాయుపుత్ర, మీరెక్కడికి వెళ్ళిపోయారు? ఈ సంజీవిని పర్వతంలో మూలికలు దొరక్క నా సోదరుడు కళ్ళు తిరిగి పడిపోయాడు. హనుమంతుడు తప్ప దీన్ని తెచ్చే వాళ్ళెవరు? వాయుపుత్ర హనుమ, ఎక్కడున్నా సరే త్వరగా రండి. వాయుపుత్రుడు ఎందుకు రావడం లేదు? హనుమ, మీరెక్కడున్నారు? కొంచెం త్వరగా రండి. హనుమంతుడు యాక్ట్ చేయడానికి రాడు. 3 నెలలుగా నాకు జీతం బ్యాలెన్స్ ఉంది, అందుకే రాడు. ఆకలితో డైలాగులు చెప్పి నాకు డైలాగులే రాకుండా పోయినాయి. వెళ్ళకో, నన్ను వదిలు. వెళ్ళమంటే నన్ను వదిలు. తోక పీకేస్తాను. వదలవే, నేను వెళ్ళాలి. ఏయ్, వెళ్ళకయ్యా, ఆగు. ఏయ్. మామా, తప్పు జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? జనమంతా ఓ దానికి నన్నేం చేయమంటావు? మీ మందు మామా. ఓహో, నా మందా? వాలి. సుగ్రీవా, లేచి రండిరా త్వరగా.